భారతీయం విశ్వగురు అంటే టక్కుమని గుర్తొచ్చేది ప్రధానమంత్రి మోదీ, బీజేపీని. రాజకీయ కోణంలో కూడా మహేష్ బాబు సినిమా హాట్ టాపిక్ గా అవడానికి కారణం ఇదే. ఎందుకంటే కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్వయంగా బీజేపీ తరపున నామినేట్ అయిన రాజ్యసభ ఎంపీ. మరి ప్రస్తుత సినిమా ట్రెండ్స్ ను గమనిస్తే హిందుత్వ టచ్ ఉన్న సినిమాలు భారీ విజయాలు నమోదు చేస్తున్నాయి. లేటెస్ట్ గా మహావతార్ నరసింహ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన విధ్వంసము గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జాతీయ స్థాయిలో హిందీలోను హిందుత్వ టచ్ ఉన్న సినిమాలు భయంకరమైన వసూళ్లను రాబడుతున్నాయి. అలాగే తెలుగులో అఖండ లాంటి సినిమాలు ఎలాంటి కలెక్షన్లు సాధించాయో చెప్పాల్సిన పని లేదు. రాజమౌళి ఇలాంటి ట్రెండ్ను పట్టుకోవడంలో ప్రత్యేకమైన నైపుణ్యం చూపిస్తారు. అదే సమయంలో ఈ ఆధ్యాత్మికతకు భారతీయం ముడిపెట్టి తీస్తే మరింతగా మార్కెట్ విస్తృతం అవుతుంది. అయితే తన సినిమాను రాజకీయానికి ఉపయోగపడేలాగా తీస్తారని ఎవరూ అనుకోలేరు. బీజేపీ కోసం లేదా ఇతర పార్టీల కోసం ఉపయోగపడేలా తీయడం కానీ, డైలాగులు ఇరికించడం కానీ చేయరు. సినిమా విషయంలో ఆయన అంత పర్ఫెక్ట్ గా ఉంటారు.